హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్మాస్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఏంటంటే పుదీనా చికెను. ఈ పుదీనా చికెను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పుదీనా చికెను మీరు రోటీస్లో కానీ పూరీలో కానీ బటర్ నాన్స్లో కానీ తిన్నారంటే ఆ టేస్ట్ అస్సలు మర్చిపోరు. రెస్టారెంట్స్లోకి వెళ్ళకుండానే ఇంట్లోనే మనం పుదీనా చికెన్ని ఎంత పర్ఫెక్ట్గా ఎంత టేస్టీగా తయారు చేసుకోవాలో నేను ఈ రెసిపీ మీకు షేర్ చేయబోతున్నాను. సో చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉందండి ఈ చికెను. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో కానీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. సో ఇంకెందుకు ఆలస్యము, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ని చాప్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటానండి. ఫస్ట్ అయితే మనము 2 bunches ఆఫ్ పుదీనా, ఒక బంచ్ కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము మిక్సీ గ్రైండర్లో. నెక్స్ట్ ఒక టమాటాను చాప్ చేసేసి వేసేసుకుంటున్నాను. అండ్ చిల్లీస్ కూడా మనం యాడ్ చేసుకుందాము. 4 చిల్లీస్ నేను తీసుకున్నాను. మీరు కూడా 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకోండి దీంట్లో కారంకి. సో చూసారా, ఇలా ఫైన్ పేస్ట్గా నేను చేసేసుకున్నాను. నెక్స్ట్ కర్రీకి మనము ఈ ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసేసుకుందాము. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ కట్ చేసుకున్నామో ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు ఇవి వేసేసి ఫస్ట్ వీటిని ఫ్రై చేసేసుకుందాము. సో ఇలా మనం ఫ్రై చేసేసుకుందామండి. ఆనియన్స్, పచ్చిమిర్చిని బాగా మనం ఫ్రై చేసేసుకుందాము. సో నేను 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. సో ఇలా నేను కలిపేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు యాడ్ చేసేసి కలిపేసుకొని ఫ్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ ధనియాల కారము 2 స్పూన్స్, గరం మసాలాలు వేసేసి నేను యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసేస్తున్నాను. మ్యారినేట్ చేసుకున్న మీకు వీడియో క్లిప్ నేను యాడ్ చేసి చూపించలేదండి. ఇది ఎలా మ్యారినేట్ చేయాలంటే కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరియాల పౌడరు, మిరియాల పొడి, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి తప్పకుండా మ్యారినేట్ చేసుకోండి ఒక 15 minutes బిఫోరు. మిరియాల పొడి కంపల్సరీ అండి ఈ చికెన్ కర్రీలోకి. సో అందుకని మీకు చెప్తున్నాను. పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి. నెక్స్ట్ నేను గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసేస్తున్నాను. సో ఈ పుదీనా పేస్ట్ మొత్తము ముక్కలకి పట్టే విధంగా తిప్పేసుకుందాం. మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఫ్రై చేసుకుందాము. సో ఒక 5 minutes వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను. సో ఉడికిచ్చేసుకుందామండి దీన్ని ఒక 15 minutes. సో దీని మీద నేను మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను. మూత ఒక 5 minutesకి ఒకసారి తీసి చూసి తిప్పుకుంటూ ఉండాలి. ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మన బిర్యానీలో కానీ, బగారన్నంలో కానీ, ఈవెన్ రోటీస్లో కానీ చాలా బాగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. చూసారా, 50% ఉడికినాయి ముక్కలు, ఇంకొక 50% ఉడకాలి. సో ఇంకొకసారి నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. 5 minutesకి ఒకసారి మీరు మూత తీసి చూసుకుంటూ ఉండండి. ముక్క ఉడికిపోయింది 100%. సో మనకి గ్రేవీ
ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలనేది చూసుకుందాం. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ప్రిపేర్ అయిపోయింది మన పుదీనా చికెన్ కర్రీ. మన పుదీనా చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ మా రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.